మేనల్లుడు, నువ్వు అంజలిని ప్రేమిస్తున్నావా, టీచ్ చేస్తున్నావా? లవ్ చేస్తున్నాను. మరి అయితే హనుమంతుడి తోకలాగా ఎందుకు సాగదీస్తున్నావు? వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. ఈ ఆడాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ కలగాలంటే మనమే ఏదో ఒక ట్విస్ట్ చేయాలి మామ. అప్పుడు వాళ్లే మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. సూపర్ గా చెప్పావరా. హే అంజలి, నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? ఏం లేదు, మన ఇద్దరి మధ్య చాలా కాలంగా ఒక మ్యాటర్ సస్పెన్స్ తో నడుస్తుంది కదా, దాని గురించి కొంచెం నీతో మాట్లాడదామని. సాయంత్రం 4 గంటలకి కాలేజీ టెర్రస్ మీద నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదా? నో, నేను ఎక్కడికి రాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే నీకు మంచిది, నాకు మంచిది. వస్తా. ఏంటే వదిలిపెట్టాలా? అది జరిగే పని కాదు. గురుగారు ఏం చెప్పినా నేను కన్విన్స్ అవ్వనేకూడదు. హాయ్ అంజలి, ఏంటి తొందరగా వచ్చినట్టున్నావు? ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోదామని. లవ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అంజలి. సారీ, నాకు అదంతా తెలీదు. అమ్మాయిల డిక్షనరీలో తెలీదు అన్నారంటే తెలిసేనే దాని అర్థం. ఇలా చూడు అంజలి, నేను నిన్ను చాలా సీరియస్గా ప్రేమిస్తున్నాను. నువ్వు లేనిదే నేను బ్రతకలేను, నువ్వే నా జీవితం అంటూ ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడు. నాకు తెలిసిందల్లా ఒకటే, నేను నిన్ను సిన్సియర్గా ప్రేమించడం. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాననుకో, నువ్వు నన్ను తిడతావా, చంపుతావా, లేక మీ నాన్నతో చెప్పి నన్ను కొట్టిస్తావా? ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నానే. శభాష్, అన్నీ చెప్పేసి ఏం చెప్పనట్టు నటిస్తున్నావా? లేదంజలి, నా ఫీలింగ్స్ నిజంగానే నీకు చెప్పలేకపోతున్నాను. ప్రేమంటే మాట్లాడుకోవడం కాదు, అర్థం చేసుకోవడం. నాకు అర్థమైంది, కానీ మనం ప్రేమించుకోవడం కుదరదు. ఏ? నా గురించి మాత్రమే నీకు తెలుసు, కానీ మా నాన్న గురించి నీకు తెలీదు. చూడమ్ముడు, నేను ప్రేమిస్తుంది నిన్ను, మీ నాన్నని కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నన్ను మర్చిపో. నేనంటే నీకు ఇష్టమా కాదా? ప్లీజ్. ఇష్టమా కాదా? ప్లీజ్. ఇష్టమేనా? వర్షం వస్తే పశువులైనా సరే తలదాచుకోవడానికి చోటెత్తుకుంటాయి. ఈ దున్నపోతుకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. చూడనా, వర్షం అనేది చెప్పిరాదు. నేనే కావాలని తడవలేదే, ఆ మాత్రం నీకు తెలీదా? నాకే నేర్పుతున్నావా? ఇంకోసారి వర్షంలో తడిసి వచ్చావంటే కాళ్ళు విరగొడతా. రే రే రే, గురు గురు గురు, వదలన్నా. చేతులెత్తి దండం పెడతా, లోపలికి పోరా.